హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్కి స్వాగతం అండి. నేను మీ ప్రతిభ. రెండు పాడైపోయిన బ్రష్లు ఉంటాయి కదండి, వాటిని ఇలా రివర్స్లో పెట్టేసి పై వైపున రబ్బర్ బ్యాండ్ను గట్టిగా ముడివేసుకోవాలి. మనం ఇవి కింద పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండాలండి, లూజ్గా ఉండకూడదు. బ్రష్ అయితే ఇలా టైట్గా ఉన్న బ్రష్ని తీసుకొని కిచెన్ సింక్ హోల్లో ఇలా మురికిగా తయారైనప్పుడు కొద్దిగా దీనిపైన లిక్విడ్ని కానీ సోప్ని కానీ వేసి ఈ కిచెన్ సింక్ హోల్ మొత్తాన్ని కూడా ఈ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత జిడ్డు పట్టిన మురికినైనా సరేనండి ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్గా తయారైందో. మరొక యూస్ఫుల్ టిప్, వాటర్ బాటిల్స్ కానీ గాజు సీసాలు ఉంటాయి కదండి, దీని లోపల కింది భాగాన మనము చేతి పెట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాం కదా, దీంట్లో లిక్విడ్ని వేసి ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అడుగు భాగాన కూడా చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో తినేటప్పుడు ఎప్పుడైనా ఇలాంటి చట్నీస్ కానీ కిసాన్ జామ్ కానీ సాసులు ఉంటాయి కదండి, కింద పడ్డప్పుడు మనము క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, దానికి నూనె మరకలు కానీ లేదా అదంతా కూడా క్లాత్ చుట్టూ కూడా అవుతుంది. అలా కాకుండా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా ఈజీగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఫ్లోర్ పైన ఆయిల్ మరకలు కానీ లేదా అస్సలకి ఏ మరక కూడా కనిపించదండి, అంత నీట్గా తయారవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, సీజర్ అనేది ఇలా ప్లాస్టిక్ కవర్ని కానీ లేదా పేపర్స్ని ఏదైనా ఇలా కట్ చేయాలన్నప్పుడు షార్ప్నెస్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. మళ్ళీ దీన్ని పదును పెట్టాలంటే చాలామంది సాల్ట్తో పదును పెడతారు, కానీ సాల్ట్తో కాకుండా కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని ఈ సీజర్ పైన రెండు వైపులా కూడా అప్లై చేసి చేత్తో కానీ ఏదైనా క్లాత్తో కానీ బాగా రఫ్ చేయాలండి. ఇలా చేయటం వలన మళ్ళీ ఈ సీజర్ అనేది కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తుంది. అప్పుడు మనము ఎన్ని పేపర్లు కానీ లేదా క్లాత్ను కానీ ఏది కట్ చేసినా కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుంది. కిచెన్లో వంటకు వాడే క్లాతులు కానీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసే క్లాతులు, వెనుక టైల్స్ని క్లీన్ చేసే క్లాతులు ఉంటాయి కదండి, అన్నిటినీ కూడా ఇలా ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు. అయితే వీటికి పట్టిన జిడ్డు మరకలు అనేవి చాలా ఈజీగా తొలగిపోవాలి అంటే ముందుగా వీటి అన్నిటినీ కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇవి మునిగేంత వరకు కూడా వాటర్ని వేసిన తర్వాత ఈటింగ్ సోడా ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేసుకోండి. దీంతో పాటు సర్ఫ్ కానీ వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, ఏదైనా పర్వాలేదు, దాన్ని కూడా కొద్దిగా వేసేసి గ్యాస్ స్టవ్ పైన ఒక 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేడి చేయాలి. వంట సోడా వేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి, గ్యాస్ స్టవ్ మీద మొత్తం పడుతుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ పాటు వేడి చేసేయండి. ఈ వాటర్ అనేది ఇంకా వేడిగానే ఉందండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే దాంట్లో నుంచి ఇలా జిడ్డు పట్టిన క్లాత్లను తీసుకొని చేత్తో బాగా రుద్దేసేయండి. వేడి మీదనే ఈ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా అనేసిన తర్వాత ఇంకా మరకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఇదే హాట్ వాటర్లో ఇంకొక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. తర్వాత ఇలా రుద్దేసామనుకోండి, పూర్తిగా మరకలు అనేవి పోతాయి. చూడండి 2-3 మినిట్స్లోనే కిచెన్లో జిడ్డుపడిన క్లాతులన్నీ కూడా ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. వీటిని ఇంకా కొద్దిసేపు ఎండలో ఆరబెట్టేశారనుకోండి, ఇంకా చాలా నీట్గా తయారవుతాయి. నేను వీటిని మీకు తడి మీదనే చూపిస్తున్నానండి, పూర్తిగా ఆరిపోయాయి అనుకోండి మరకలు కూడా పోతాయి. కిచెన్ సింక్లో కానీ వాష్ బేసన్లో ఇలా వాటర్ బ్లాకేజ్ సమస్య ఏర్పడింది అనుకోండి, వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, ముందటి భాగాన్ని మాత్రమే ఇలా కట్ చేసుకొని ఈ హోల్ మధ్యలో పెట్టేసి ఒక 2-3 టైమ్స్ పాటు ఇలా కిందికి మీదికి అనడం కానీ లేదా పైన క్యాప్ను మూసేసి ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, దానిలోకి గాలి వెళ్ళదు కాబట్టి అప్పుడు వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది పూర్తిగా పోతుంది. వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతాయి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. మనము ఏదైనా వుడ్కి కానీ వాల్కి మేకును కొట్టేటప్పుడు మనము డైరెక్ట్గా చేత్తో పట్టుకొని కొట్టకుండా హెయిర్కి పెట్టుకునే సైడ్ పిన్నిస్లు ఉంటాయి కదండి, ఒక సైడ్ పిన్నిస్ని తీసుకొని ఇలా చివరి భాగాన మధ్యలో కానీ పెట్టేసి అప్పుడు ఇలా పట్టుకొని మనము వుడ్కి కానీ వాల్కి కొట్టేసామనుకోండి, మన చేతికి తగలకుండా ఉంటుంది. మేకు అనేది ప్రతిసారి జారిపోకుండా ఇలా ఈజీగా వాల్కి కానీ వుడ్కి కానీ మేకును బిగించవచ్చు. మరొక యూస్ఫుల్ హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ కానీ షాంపూ బాటిల్స్ని మనము బయటకి బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నప్పుడు ఇలా బట్టల క్లిప్ని పెట్టేసి తీసుకెళ్ళామనుకోండి, ఒక్క చుక్క కూడా బ్యాగ్లో పడకుండా నీట్గా ఉంటుంది. పెన్ కంటే పెన్సిల్ని తీసుకోవడం చాలా బెటర్ అండి. అయితే పెన్సిల్ అనేది ఇలా షార్ప్గా ఉండాలి. ఇలా షార్ప్గా చేసుకునే పెన్సిల్ని తీసుకొని మన ఇంట్లో ఉండే
టేపు కానీ కలర్ టేప్స్ ఉంటాయి కదండి, ఏ టేపునైనా సరేనండి దాన్ని ముందుగా మనము గుర్తుపట్టాలంటే టైం పడుతుంది కదా. ఇలా పెన్సిల్తో బాగా అప్లై చేసామనుకోండి, ఎక్కడైతే ఇలా గరుకుగా అనిపిస్తుందో ఆ ప్లేస్లో ప్లాస్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని సహాయంతో మనము ప్లాస్టర్ని ఈజీగా తీసుకోవచ్చు. ప్లాస్టర్ని మనము దేనికైనా ఇలా వేసినప్పుడు సీజర్ కానీ నైఫ్ కానీ ఏది అవసరం లేదండి. ఈ టైంలో పెన్నుని తీసుకొని ఇలా మధ్యలో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ప్లాస్టర్ అనేది ఈజీగా కట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర సీజర్ కానీ నైఫ్ లేనప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. అయిపోయిన కోల్గేట్ పేస్టులు వేస్ట్ అని పడేసాం, కానీ వీటిని కట్ చేసి యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లోకి ఒక విధాలుగా కాదండి పలు రకాలుగా వీటిని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకున్నాక కట్ చేసుకునే పేస్ట్ ఉంది కదండి, దాని అంతటిని కూడా ఈ వాటర్లో పూర్తిగా కలిపేసేయండి. పేస్ట్ ఎక్కువగా ఉంటే కొన్ని వాటర్ని యాడ్ చేసి పూర్తిగా కలుపుకున్న తర్వాత వీటిలో ఇంకా ఏ లిక్విడ్ని కానీ దేన్ని కూడా కలపాల్సిన పని లేదండి. దీంట్లో ఒక క్లాత్ను ఇలా తడిపేసిన తర్వాత మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ మామూలుగా వాషింగ్ ఏరియాలో ఉండే అద్దాలు, ఏ అద్దాలైనా సరేనండి, వాటిపైన సోప్ మరకలు పడి వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదా, అలాంటి వాటిపైన కూడా ఇలా క్లాత్ను వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ మరకలు అనేవి చాలా సింపుల్గా తొలగిపోయి అద్దం అనేది చాలా నీట్గా కనబడుతుంది. అద్దాన్నే కాకుండా ఈ క్లాత్ పైన కోల్గేట్ వాటర్ని కొద్దిగా వేసి ట్యాప్స్ ఉంది కదండి, ఆ ట్యాప్ని కూడా క్లీన్ చేసుకున్నాను. మరకలు అనేవి చాలా ఈజీగా తొలగిపోయాయండి. కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నారనుకోండి మంచి షైనింగ్లోకి కూడా వస్తాయి. అద్దం చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో. అదే వాటర్లో మరొకసారి ఇలా క్లాత్ను తడిపేసి ఫ్రిడ్జ్ పైన కూడా ఎంత డస్ట్ పడిందో దాన్ని కూడా ఇలా కోల్గేట్ వాటర్లో తడిపేసి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్గా అవుతుంది. అయితే ఫ్రిడ్జ్ను క్లీన్ చేసేటప్పుడు మాత్రం స్విచ్ని ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇలా 3 వైపులా కూడా మనము ఫ్రిడ్జ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా కనబడుతుంది. ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి ఫ్రిడ్జ్ అనేది మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుందండి, అంత నీట్గా తయారవుతుంది. అలాగే మరొకసారి వాటర్లో తడిపేసి స్లైడింగ్ డోర్లు కానీ విండో డోర్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా నేను దీంతోటే క్లీన్ చేసుకుంటాను. చాలా నీట్గా అనిపిస్తాయండి. మీరు ఎన్నో రకాల లిక్విడ్తో యూజ్ చేస్తారు, కానీ అలాంటి వాటికంటే ఇలా పడేసే కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకొని చూడండి, ఇల్లంతా కూడా చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తుంది. వంట పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత కానీ లేదా నైట్లో కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాం కదండి, ఆ టైంలో ఇలా కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నారనుకోండి బొద్దింకలు కానీ పురుగులు కానీ ఈ స్మెల్కి అస్సలకే దరిచేరకుండా ఉంటాయి. కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఈ కోల్గేట్ వాటర్ని కిచెన్ సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఈ వాటర్ని వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి ఈ కిచెన్ సింక్ కూడా తలతల మెరిసిపోతుందండి, అంత నీట్గా కనిపిస్తుంది. కిచెన్ సింక్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి. మిగిలిన వాటర్తో వాష్రూమ్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. వాష్రూమ్లో ఇలా గార పట్టిన మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు కోల్గేట్ వాటర్ని ఈ వాష్రూమ్లో వేసేసి బ్రష్తో క్లీన్ చేసుకున్నారనుకోండి ఎంత గార పట్టిన మరకలైనా సరేనండి చాలా బాగా క్లీన్ అవుతాయి. ఒకవేళ మీకు వాష్రూమ్ అనేది ఇంకా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉంటే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కలిపేసి క్లీన్ చేసుకోండి. వాష్రూమ్ అనేది మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. గారపట్టిన మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి కదా. క్లీనింగ్ ప్రాసెస్లో బేకింగ్ సోడా కానీ కోల్గేట్ పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా పడేసే కోల్గేట్ పేస్ట్తో కూడా ఇంట్లో ఎన్నో రకాలుగా క్లీన్ చేసుకోవచ్చండి. నేను వాష్ బేసిన్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను, చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో. మరొకటి, ఎన్నో ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా, మామూలుగా ఉండే ప్లాస్టిక్ కవర్లు కానీ లేదా సూపర్ మార్కెట్లో సరుకులు తెచ్చే కవర్స్ ఉంటాయి కదా, వాటినైనా యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ సరుకులు తీసుకున్న కవర్ని తీసుకొని 3 వైపులా కూడా పూర్తిగా ఓపెన్ చేసుకోవాలండి. ఇలా కవర్ని పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత ఒక కవర్ని ఇలా ముందుగా పరుచుకొని దానిపై మొత్తం కూడా ఇలా సన్నుపును వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వంట నూనె ఉంటుంది కదండి, ఆ వంట నూనెను కూడా ఇలా స్పూన్తో సాల్ట్ అయితే ఎలా వేసామో ఆయిల్ని కూడా అలాగే వేసేయాలి. అలాగే మరొక కవర్ని కూడా తీసుకొని ఇదే ప్రాసెస్లో ఇలా రెండింటిని కూడా వేసుకోవాలి. మామూలుగా ఒక సాల్ట్ని వేసామనుకోండి సాల్ట్ అనేది ఒక దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఇలా నూనెను మొత్తం కూడా సాల్ట్కు పట్టే విధంగా అప్లై చేసుకోవాలి. అప్పుడు కవర్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా 2 కవర్ల పైన సాల్ట్ను నూనెను పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత
ఒక కవర్ని ఇంకొక కవర్ పైన పెట్టి పూర్తిగా సాల్ట్ ఇలా అంటుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ అనేది చూడండి ఎలా కట్టిందో. దీనివల్ల మనకి కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువగా వస్తుంది కదండి. సాల్ట్ను ఆయిల్ని అప్లై చేసిన కవర్ని ఇలా కింది వైపున మనము డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కడైతే ఐస్ ఎక్కువగా కడుతుందో ఆ ప్లేస్లో ఈ కవర్ని పెట్టేసేయండి. సైడ్లో కూడా ఐస్ ఎక్కువగా ఉంది కదండి, నేను మరొక కవర్ని కూడా ఇలా సైడ్లో పెట్టేశాను. డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ ఎక్కువగా ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఒక 5-6 అవర్స్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్ను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఐస్ అనేది ఇలా పూర్తిగా కరిగిపోతుందండి. మనకి అప్పుడు ఈ డీప్ ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఈ కవర్ ఉన్నంతసేపు కూడా ఐస్ అనేది అస్సలకే కట్టదండి. ఎందుకంటే మనము దీనికి ఆయిల్ని సాల్ట్ను అప్లై చేసాం కాబట్టి ఐస్ కట్టకుండా మనకి కరెంటు బిల్లు కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. కవర్ని పెట్టకుండా డైరెక్ట్గా సాల్ట్ వేసామనుకోండి ఒక్కసారి ఐస్ అనేది పూర్తిగా కరిగిపోతుంది. కానీ ఇలా పర్మనెంట్గా ఐస్ కట్టకుండా ఉండాలి అంటే కవర్ పైన సాల్ట్ను ఆయిల్ని అప్లై చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఐస్ అనేది అస్సలకే కట్టదు, మీకు కరెంటు బిల్లు కూడా అస్సలకే రాదండి. ఇంట్లో ఏదైనా వేస్ట్గా ఉన్న ఒక బిర్యానీ బాక్స్ని తీసుకొని శారీ మధ్యలో వచ్చే స్పాంజ్ క్లాత్ ఉంటుంది కదా, దానిని కూడా ఇలా బిర్యానీ బాక్స్లో సెట్ చేసుకోవాలి. మన ఇంట్లో టూత్ పిక్స్ ఉంటాయి కదండి, అవి తీసుకొని ఇలా స్పాంజ్ క్లాత్కి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా మనము స్పాంజ్ క్లాత్కి ఎన్ని పడితే అన్నిటినీ ఇలా టూత్ పిక్స్తో పెట్టేసుకోండి. స్టిచ్చింగ్ చేయడానికి థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఆ థ్రెడ్స్ అన్నిటినీ కూడా ఇలా రీల్స్ అన్నిటినీ ఇలా టూత్ పిక్కి కుచ్చేసామనుకోండి మనము తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ దారపు రీల్స్ అనేవి చిక్కుబడిపోకుండా ఇలా నీట్గా ఉంటాయి. ఇలా మనము ఎన్నైనా కూడా పెట్టుకోవడానికి చాలా వీలుగా అనిపిస్తుంది. థ్రెడ్స్ని మనం ఎప్పుడైనా ఉపయోగించాలంటే దాని కొనను ఇలా కొద్దిగా మనం బయటకు తీస్తే సరిపోతుంది. ఇంట్లో ఇలా అయిపోయిన చట్నీ డబ్బాలు ఉంటాయి కదండి, మనము వాటిని క్లీన్ చేయాలంటే స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసి ఆ తర్వాత మనము ఇలా కొన్ని వాటర్ని వేసి క్యాప్ పెట్టేసుకొని 2-3 సార్లు షేక్ చేసామనుకోండి చట్నీ అంతా కూడా ఇలా బయటకు వచ్చేస్తుంది. డబ్బా కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఈ బాక్స్లో మనకి చట్నీ వాసన వస్తుంది కదండి, అలాంటి టైంలో కొద్దిగా న్యూస్ పేపర్ని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసి ఈ బాక్స్లో పెట్టేసుకున్నామనుకోండి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మరొక టిప్, పిల్లలు కానీ మనం కానీ ఇలా వెండి పట్టగొలుసులను పెట్టుకున్నప్పుడు ఇలా మనం కొన్నప్పుడు దాంట్లో ఇలా కలర్స్ వస్తాయండి, తర్వాత అవి కలర్స్ అనేవి తగ్గిపోతాయి. మన ఇంట్లో సేమ్ కలర్ నెయిల్ పాలిష్ ఉందనుకోండి, దాంట్లో అప్లై చేసామనుకోండి ఈ వెండి పట్టగొలుసులు అనేవి చూడడానికి చాలా అందంగా కనబడుతుంది. పిల్లలకి ఎప్పుడైనా మనము పట్టగొలుసులు పెట్టినప్పుడు అవి మధ్యలో ఊడిపోతూ ఉంటాయి. అలా ఊడిపోకుండా చాలా గట్టిగా ఉండాలంటే మనము ఇలా పట్టగొలుసులకు ప్రెస్ చేసేది ఉంటుంది కదండి, అక్కడ కొద్దిగా నెయిల్ పాలిష్ని అప్లై చేసామనుకోండి వెండి పట్టగొలుసులు అనేవి పిల్లలకు పెట్టినా కూడా అవి ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి. ఒక నిమ్మకాయని తీసుకొని మనము బయటకి ఎక్కడికైనా బస్సులో కానీ కారులో ప్రయాణం చేసేటప్పుడు వామిటింగ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలా నిమ్మకాయపై కొద్దిగా పొట్టును తీసి మధ్యలో వాసనను చూసామనుకోండి మనకి ఆ వామిటింగ్స్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్లో నిమ్మకాయను పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలు వేసుకునే యూనిఫామ్ షూస్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు షూస్ వేసుకుంటారు కదా, అది మళ్ళీ మనము షూ ర్యాక్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి దాంట్లో నుంచి వాసన అనేది వస్తుంది. బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే మన ఇంట్లో ఉండే పర్ఫ్యూమ్ని ఇలా కొద్దిగా షూలో స్ప్రే చేసామనుకోండి షూ ర్యాక్లో పెట్టినా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. ఇలా ఎన్ని గంటల సేపైనా మంచి వాసన రావాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇలా నిమ్మకాయలను చక్కెరలాగా కోసి మనము కిచెన్లో ఉండే సింకులో ఇలా హోల్లో పెట్టేసామని అనుకోండి దాంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఏవైనా ఇలా లోపలికి వచ్చే చిన్న పురుగులు అనేవి పూర్తిగా నశించిపోతాయి. ఇలా మనం నైట్ టైంలో పెట్టేసామనుకోండి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. స్పెట్స్కు వచ్చే ఇలాంటి మెత్తటి క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ పైన మన ఇంట్లో ఉండే ఇలా పాండ్స్ పౌడర్ని కానీ లేదా కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదా దానిని కూడా కొద్దిగా అప్లై చేసి ఇలా స్మూత్ క్లాత్తో మనము టీవీపై ఉండే డస్ట్ని ఇలా నెమ్మదిగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా క్లీన్ చేయడం వలన దానిపై ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసేటప్పుడు మనము వాటర్తో క్లీన్ చేసామనుకోండి, బర్నర్స్ లోపలికి వాటర్ అనేది వెళ్ళిపోయి మంట చాలా చిన్నదిగా వస్తుంది. అయితే మన ఇంట్లో ఉండే ఇలాంటి ఖాళీ కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, సైజుని చూసి మనము ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాతనే మనము వాటర్ని చిలకరించి కానీ లిక్విడ్ని వేసి గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, బర్నర్స్ లోపలికి వాటర్ అనేది అస్సలకే వెళ్ళదు. ఇలా స్టవ్ పైన ఏదైనా లిక్విడ్ని వేసి మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ అనేది ఇలా బర్నర్స్ లోపలికి వెళ్ళకుండా చాలా సంవత్సరాల పాటు మనకి ఇవి ఎక్కువ రోజులు పనిచేస్తాయి. దీనివల్ల మంట అనేది చిన్నదిగా కాకుండా పెద్దగా వస్తుంది కాబట్టి మనకి వంట కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఇలా పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత చూడండి, బర్నర్స్ లోపలికి ఒక్క చుక్క కూడా వాటర్ అనేది వెళ్ళకుండా ఉంటుంది. ఇలా మనము కొబ్బరి చిప్పలను అలాగే పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని హార్పిక్ ఉంటుంది కదా, హార్పిక్ని ఇలా రైస్లో కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఇలా మన హ్యాండ్స్కి వేసుకోవాలండి. డైరెక్ట్గా కలపకుండా స్పూన్తో కానీ లేదా ఇలా కవర్ని మన చేతులకు వేసుకొని అన్నంలో ఈ హార్పిక్ అనేది పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఏవైనా చిన్న చిన్న మూతలు కానీ లేదా వాటర్ బాటిల్స్కి క్యాప్స్ వస్తాయి కదండి, అలాంటి క్యాప్స్ అయినా తీసుకొని ఇలా కలిపిన రైస్ని మనము ఈ చిన్న క్యాప్లో పెట్టేసుకోవాలి. ఇది నైట్ పూట మాత్రమే చేయండి. చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉన్నప్పుడు ఇంట్లో పగటిపూట కాకుండా ఇలా నైట్లో చేసామనుకోండి, అందరు పండుకున్నాక చేస్తే మనకి జల్ల పురుగులు అనేవి కూడా ఎక్కువగా రాత్రిపూటనే తిరుగుతాయి కాబట్టి మనం ఇలా కలిపిన రైస్ని తింటాయి, అవి అక్కడికక్కడే చనిపోతాయి. ఇలా ఘాటైన స్మెల్కి బొద్దింకలు అనేవి మనము ఏ కబోర్డ్లోనైనా ఇలా పెట్టేసామనుకోండి, బొద్దింకలు మన ఇంట్లోకి అస్సలకే రాకుండా ఉంటాయి. ఇలా ఇంట్లో ఉన్న బొద్దింకలను చనిపోవాలంటే ఈ చిన్న టిప్ని కూడా ఫాలో అవ్వాలి. చూసారు కదండి, ఇలా బొద్దింకలు ఎక్కువగా ఎక్కడ తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో మాత్రమే నేను ఇలా హార్పిక్ కలిపిన రైస్ని పెట్టేసుకున్నాను. ఇలా 1 అవర్ తర్వాత చూసానండి, దాంట్లో ఒక బొద్దింక అయితే చనిపోయి ఉంది. చూసారు కదండి, రిజల్ట్ కూడా మనకి త్వరగానే కనిపిస్తుంది. ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు అనేవి తిని అక్కడికక్కడే చనిపోతాయి. ఇలా ఏ కబోర్డ్లో కూడా మనకి బొద్దింకల బెడద అనేది ఉండదు. ఇది బొద్దింకలకే కాదండి, ఎలుకలు ఎక్కువగా ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మరో యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. బట్టల క్లిప్పులు ఉంటాయి కదండి, వీటిని విడివిడిగా అలా పెట్టేయకుండా ఏదైనా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ మూతను ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఈ క్లిప్పులన్నిటిని కూడా ఈ రింగ్కి ఇలా పెట్టేసుకోవాలి. మనము బట్టలు ఆరేసేటప్పుడు బకెట్లో బట్టలను తీసుకెళ్లేటప్పుడు మన హ్యాండ్స్కి ఈ రింగును వేసుకొని తీసుకెళ్ళామనుకోండి, పని అనేది చాలా సులువు అవుతుంది. మళ్ళీ యథావిధిగా ఈ రింగుకే పెట్టుకొని తీసుకొని రావచ్చు. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, దాని స్టార్టింగ్ భాగం తీయాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంతేకాదండి, మనము వైట్ ప్లాస్టర్ని కట్ చేయాలనుకుంటే నైఫ్ని కానీ సీజర్ని యూజ్ చేస్తాం. ఒక్కొక్కసారి అవి లేనప్పుడు ఇలాంటి సన్నటి మేకుని తీసుకొని మనము ఈ వైట్ ప్లాస్టర్ని కట్ చేయాలంటే దీనిని యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదండి, స్టార్టింగ్ భాగం ఈజీగా దొరకాలన్నా కూడా ఇలా ప్లాస్టర్ యొక్క పై భాగంలో ఈ మేకును పెట్టేసామనుకోండి, తీసుకోవడం కూడా చాలా సులభతరం అవుతుంది. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.